అని 4 ఎకరాల్లో జరుగుతున్న విధ్వంసం ప్రపంచం మొత్తం కూడా ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఇట్లా చేస్తుండని చెప్పి అనడం అనేది అయితే ప్రధానమంత్రి భయపడుతున్నాడు. రేపు బీసీ బిల్ గనక అయ్యి అది ఆయన మెడకే పడుతుందని. ఇటు ఎస్సీ వర్గీకరణ కూడా ఏ రాష్ట్రం చేయలేదు ఇప్పటి వరకు. రాష్ట్రాలకు చేసుకునే హక్కు సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఎవర్ ఇన్ ఇండియా తెలంగాణ మాత్రమే చేసింది. ఇలా బీసీకి సంబంధించి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనకు రూపం ఇచ్చింది రేవంత్ రెడ్డి గారి. మొన్న ఏఐసిసి బైఠక్ లో దాదాపు 10 minutes తెలంగాణ గురించి రేవంత్ రెడ్డి గారి గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడింది. చాలా మంది ఏమంటుండ్రు, రాహుల్ గాంధీకి అసలు రేవంత్ రెడ్డి గారికి పడతలేదట. కానీ ఎంతసేపు సీఎం గారు కూడా మాట్లాడింది 5 to 6 minutes ఐ థాట్ అనుకుంటా. కానీ 10 minutes మెయిన్ ఒక స్పీకర్ అపోజిషన్ లీడర్ ఏఐసిసిలో కీ నోట్ లో తెలంగాణ గురించి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిందంటే ఆలోచిస్తుందనే అంశాన్ని మీరు గమనిస్తే మంచిది. ఏదేమైనా రేపు తెలంగాణ మోడల్ భారతదేశాన్ని పాలిస్తున్న బీజేపీకి ఒక చెక్ పాయింట్ గా ఉంటది అనేది భయంతోనే ఇక్కడ ఈ ప్రభుత్వం మీద పడ్డరు అనేది. నల్గొండ జిల్లాకు సంబంధించి చూస్తే మీకు వస్తే నల్గొండ జిల్లా కోట అంటే ఇప్పుడు ఆల్రెడీ జానారెడ్డి లెటర్ రాశారు హైదరాబాద్ రంగారెడ్డికి ఇవ్వండి అని చెప్పి. దాని మీదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధృతరాష్ట్రుడు జానారెడ్డి అని ఆయన బహిరంగంగా కామెంట్ చేశారు. మీరు అదే జిల్లా నుంచి పోటీలో ఉన్నారు. నల్గొండ జిల్లాకు వద్దు, హైదరాబాద్ రంగారెడ్డికి ఇవ్వండి అని జానారెడ్డి అన్నారు. సో వాళ్ళిద్దరి మధ్య ఏమంటారు, రెడ్డిస్ మధ్య చాలా గట్టి పోటీ నడుస్తుంది. దయాకర్ రెడ్డి అయితే సమస్య నాకు. భరద్వాజ్ అంటే ఎన్నో కంపల్షన్స్ ఈసారి నాకు సీటుకు అవకాశం లేకుండే, కానీ ఇచ్చిండ్రు పార్టీ. ఎన్నో కంపల్షన్స్ నుంచి కూడా మనకు పాజిటివ్ లేకున్నా పార్టీ ఏంటంటే పార్టీ కొరకు సాక్రిఫైస్ చేసి ఇంత పని చేసిన దాకా డిలే చేస్తే ఒక రాంగ్ మెసేజ్ పోద్దనే ఉద్దేశంతో అటు ఏఐసిసి ఇటు పిసిసిలో ఎవ్వరు కూడా నా సీట్ గురించి వ్యతిరేకించలేదట. సో అది దట్స్ మై గుడ్నెస్. నాకంటే అది లక్కీ కదా. అందరి సపోర్ట్ చేస్తారా, చేస్తే మంచిది, చేస్తారా లేదా అనే నా దగ్గర సమాచారం లేదు. ఇస్తా అంటే వద్దనేది లేదు, కానీ ఇవ్వమని ఇట్లా కొట్లాడేది అయితే లేదు. మరి మారాం బట్టి ఇప్పుడు దాంట్లో మనకేం తక్కువ లేదు, దేంట్లో కూడా చదువులో ఏం తక్కువ లేదు, క్రెడెన్షియల్స్ లో ఏం తక్కువ లేదు. తెలంగాణ ఫేస్ కూడా కావాలని కోరుకుంటున్నారు ప్రజలైతే. ఎందుకంటే కనెక్టివిటీ కూడా ఎందుకంటే కనెక్టివిటీ టు సోషల్ క్లాసెస్ కూడా నాకు యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటది. సో అటు మాలమానాడు అనేది కాదు, తెలంగాణ మూవ్మెంట్ లో మనం అన్ని ప్రాంతాల్లో దాదాపు భౌగోళిక సామాజిక రాజకీయ స్థితిగతులన్నీ కూడా క్షేత్రం నుంచి చాలా బలంగా తెలుసు కాబట్టి కోరుకుంటున్నారు జనం కూడా. నేను కూడా కోరుకోవట్లేనని చెప్పి ఏమి చెప్పట్లేదు, కానీ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మూడోది ఎస్సీకి ఇస్తే బ్యాలెన్స్ అవుద్ది. ఆ జిల్లా నుంచి ఇస్తే మంచిది, ఇవ్వాలని కోరుకుంటా. ఇవ్వకపోతే ఏం బాధపడా, ఎందుకంటే నేను ఈ ఎమ్మెల్సీతోని పనిచేస్తా, ఇంకే పదవి ఇచ్చిన పని చేస్తా, ఏది అసలు కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ కూడా ఎవరికి ఇవ్వమంటే కూడా ఇస్తా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక గౌరవం దక్కినట్టుగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పార్టీ రేపు పదవి అయినా మాజీ ఎమ్మెల్సీ అని అంటారు, ప్రజాప్రతినిధి అయిపోయినారు. ఫస్ట్ టైం సిఎల్పి మీటింగ్ అటెండ్ అవ్వడం, ఫస్ట్ టైం సిఎల్పి మీటింగ్ అది ఒకసారి జీతం తీసుకొని 10-15% ఇచ్చేస్తే ఒక్కసారి ఇచ్చిన 100% అయిపోతుంది కదా. సో నేను నా జీవితంలో నా రాజకీయ జీవితాన్ని కొంత మోడల్ గా లేదంటే కొంచెం అందరికి ఆదర్శం అని చెప్పాను, కానీ ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి లీడర్లు ఉంటారు అని